పదివేలలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా సుందరుడా. మరొకసారి సంగమన్నా నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా నా ప్రియ యేసు నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు యేసు అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సమస్తమును ఏలువాడ సార్వభౌమం గలగా అధికారము గలవాడానికి స్తోత్రం. సగమంత బిగ్గరగా స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, Yeshua.
సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. అవునయ్యా, నా ప్రియ యేసు పతివేలను కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా యేసు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికే వందనాలు. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ వాక్యముల ద్వారా దీవించబడుతున్నారని విని చాలా సంతోషపడుతున్నాను. మీరు మాత్రమే కాకుండా ఈ వర్తమానాలు ఇతరులకు కూడా అనేక మందికి షేర్ చేయవలసిందిగా కూడా మనవి చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా చక్కని పాటలు, ఆరాధన ద్వారా దేవుడి నామాన్ని గణపరిచాం. ఈ సమయంలో వాక్యం ద్వారా దేవా నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు తండ్రి. నూతన దినమును మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని కాపాడినందుకే వందనాలు. యేసయానికి వందనాలు తండ్రి. ఈ మాటలు వింటుండగా నా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, నీ నామాన్ని హెచ్చించుకోండి. ఈ వాక్యము నా ప్రభా ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈరోజు మన ధ్యానాంశం దీనులను దృష్టించే దేవుడు. మన దేవుడు ఎవరిని దృష్టిస్తాడంటే దీనులను దృష్టిస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట వింటారో, ఆయనను చూచి ఎవరైతే భయపడతారో వారిని దేవుడు దృష్టించే దేవుడు. మన దేవుడు జీవమగల దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉంది. దీనులపై ఆయన శ్రద్ధ చూపిస్తాడు. దీనులను ఆయన లక్ష్య పెడతారు. వాక్యంలో చెప్పబడిన రీతిగా ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో వానిని దేవుడు దృష్టిస్తాడు. ఆయన మాట వినేవారిని దృష్టిస్తాడు. దీనులుగా ఉన్నవారిని దృష్టిస్తాడు. దీనత్వం అనేది మన మనసులో, మన హృదయంలో, మన ప్రవర్తనలో ఉండాలి. మన మనసులో కూడా ఎవరి మీద కూడా చెడుగా మాట్లాడకుండా ఎంతో దీనత్వం కలిగి, ఎంతో తగ్గింపు కలిగి జీవించినట్లయితే మనము దేవునికి ఇష్టంగా ఉంటాము. మన మీద ఆయన దృష్టి ఉంటుంది. అందుకని మొదటి దినవృత్తాంతాలు 16:9 చూస్తే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఈ మాటలు వింటున్న మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి దీనులుగా ఉన్నట్లయితే దేవుని దృష్టి మన మీద ఉంటుంది. బైబిల్ గ్రంథంలో యోబు ఎంతో భక్తిగా, యథార్థంగా, ఎంతో నమ్మకంగా ఉన్న కారణం చేత యోబుని దేవుడు అత్యధికంగా దీవించాడు. యోబు మీద దృష్టి
ఉంది. మన మీద కూడా ఆయన దృష్టి ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనులుగా ఉండాలి, మన మనసులో దీనత్వం ఉండాలి, మన హృదయంలో దీనత్వం ఉండాలి. ఎప్పుడైతే దీనులుగా ఉంటామో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఈ దీనులుగా ఉన్నవాళ్ళు సాత్వికులుగా ఉంటారు కాబట్టి వారు భూలోకమును కూడా స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూసినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఎవరి దగ్గర నివసిస్తాడంటే, ఎవరైతే వినయంగా ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో వారి యందు ఆయన లక్ష్యం ఉంచి ఆయన ఏం చేస్తున్నాడంటే వారి యొద్ద నివాసం చేస్తున్నాడు. మన మీద ఆయన దృష్టి ఉండాలంటే మనము దీనులుగా ఉండాలి. ఆత్మలో దీనత్వం కావాలి, హృదయంలో దీనత్వం కావాలి, మన జీవిత విధానంలో దీనత్వం కావాలి. సుంకరి ఏం చేస్తున్నాడంటే తను దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను సరిపోను తండ్రి అని తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18:13 చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. పాపినైనా నన్ను కరుణించి ప్రభువా, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను సరిపోను, నాకంత యోగ్యత లేదు అని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తనకు తనగానే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను చోరుని కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను పాపిని కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, ఇతరులాగా నేను లేను అని తనకు తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు హెచ్చించుకొని, సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడంటే ఎంతగానో తగ్గించుకుని ఆకాశం వైపు కనులెత్తి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అలాంటి వ్యక్తి అయిన సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో కూడా తగ్గింపు కనబడాలి, విధేయత కనబడాలి, వినయము కనబడాలి. దేవుడు మనల్ని దృష్టించి మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నారు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం హెచ్చింపబడాలి అని అంటే సుంకరి వలె తగ్గించుకునే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 11:29 చూస్తే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే నా కాడి మీ మీద ఎత్తుకుంటారో, ఎప్పుడైతే నా సిలువని ఎత్తుకుంటారో, ఎప్పుడైతే మీరు నా వైపు తిరుగుతారో అప్పుడు నేనేం చేస్తానంటే మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మిమ్మల్ని చూస్తాను, మీకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తాను అంటున్నాడు. యేసు ప్రభువారు మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి. ఆయనే దీనుడుగా గొర్రెపిల్లగా ఈ లోకానికి మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆయన దీనుడుగా వచ్చారు. దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసము చేస్తాడు. ఆయన నివాసం చేయాలంటే మనము దీనులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను సాత్వికుడను దీన మనసు గలవాడునని ఆయన చెప్తున్నారు. ఈరోజు ఆయన బిడ్డలమైన మనము కూడా సాత్వికులుగా ఉండి భూలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి, దీనులుగా ఉండాలి. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు గలవారై ఉండుడి అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎస్తేరు తన ఒంటరిగా ఉంది, తల్లిదండ్రులు లేరు, తన పినతండ్రి దగ్గర ఆమె పెరిగింది, ఎంతో దీనురాలుగా పెరిగింది, ఎంతో తగ్గింపుతో పెరిగింది. కాబట్టి దేవుడు ఆమెను హెచ్చించి రాణిగా చేశారు, ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. దీనుడుగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెట్టాడు, రాజుగా కూర్చోబెట్టాడు. ఎస్తేరు దీనురాలుగా ఉన్నప్పుడు ఆమెను రాణిగా దేవుడు కూర్చోబెట్టాడు. మనము కూడా దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. 1 సమూయేలు గ్రంథంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు హన్నా.
అన్న ఏం చేస్తుందంటే తన వైరి అయిన పెనిన్నాతో ఎంతో బాధపడుతూ ఉంది. తన వైరి అయిన పెనిన్న ఎంతో విసిగిస్తూ ఉంది. తన మనసును గాయం చేస్తూ ఉంది. పిల్లలు లేని కారణం చేత నీకు సంతానం లేదు, నువ్వు గొడ్రాలివి అని ఎంతగానో విసిగిస్తూ ఉంది. ఇంట్లో తన వైరి ఎంతగానో బాధ పెడతా ఉంది. తనకి కోపం తెప్పిస్తూ ఉంది. అయినా అన్న మారు మాట్లాడకుండా ఏటేటా షిలోహు మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని దగ్గర మొరపెడతా ఉంది. ప్రభువా, నా ప్రార్థన విను, నాకు సంతానం దయచేయి అని అడిగినప్పుడు దేవుడు ఆమె మొరను ఆలకించి ఆమె ప్రార్థన విని ఆమె కన్నిటిని చూచి ఆమె యందు దృష్టి ఉంచి దేవుడు ఏం చేస్తాడంటే చక్కని కుమారుణ్ణి దేవుడు దయచేస్తాడు. అందుకనే అప్పుడు అంటుంది కదా, దీనులను దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టువాడు ఆయన, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూడా కూర్చోబెడతాడు. ఎస్తేరుకి ఎవరు లేరు, దిక్కులేని స్థితిలో ఉంది. వాళ్ళ పినతండ్రి దగ్గర పెరిగింది. ఆమెను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాపరిగా ఉన్న దావీదును సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. హన్న తగ్గించుకుని ప్రార్థన చేస్తుంది. మనుషులందరూ కూడా దూరం చేసిన, తన ఇంట్లోనే తనకు వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆమె దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర ప్రాధేయపడి, దేవా నువ్వు నాకు సహాయం చేయ అని కన్నీరుతో దేవుని పాదాలు పట్టుకొని గోజాడినప్పుడు దేవుని దృష్టి ఆమె మీద ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుంది, దరిద్రులను అధికారులతో కూడా కూర్చోబెట్టువాడు ఆయనే. దరిద్రమైన స్థితిలో ఉన్నావా, హీన స్థితిలో ఉన్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య అధికారులతో కూడా కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గల వారిని అంటే ఏమీ లేని స్థితిలో ఉంటే, పెంట కుప్ప మీద ఉంటే వారిని దేవుడు పైకెత్తేవాడుగా ఉంటున్నారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఏమి చేద్దామంటే, దేవా నీ దృష్టి నా మీద ఉంచాయా, నీ దృష్టి నా మీద ఉండాలంటే, నీ చూపు నా మీద ఉండాలంటే నేను దీనుడుగా ఉండడానికి సహాయం చేయండి, నేను తగ్గించుకోవడానికి సహాయం చేయండి. నా మనసులో, నా హృదయంలో, నా జీవిత విధానంలో తగ్గింపును దయచేయండి. నేను హెచ్చింపబడాలని కోరుకుంటున్నాను కాబట్టి నాకు తగ్గింపును దయచేయండి. మీరు మహాగణుడు, మహోన్నతుడైంది, మీరు దీనుడుగా, సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చి మీరు ఎంతగానో శ్రమను పొంది మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మేము నీ బిడ్డలుగా ఉండి మీ వల్లే నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మాలో కూడా దీనత్వము దయచేయండి, మాలో కూడా తగ్గింపు దయచేయండి, మాలో వినయం విధేయత దయచేయండి అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై ఉంటారో వారిని దేవుడు చూస్తున్నాడు. వారి మీద ఆయన దృష్టి ఉంది. ఈరోజు మనందరి మీద కూడా ఆయన దృష్టి ఉండాలంటే మనము కూడా దీనత్వం కలిగి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నా ప్రభ, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి నా ప్రభ. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నా ప్రభ. నాయనా నీ దృష్టి మా మీద ఉండడానికి సహాయం చేయండి. నాయన నీ చూపు క్రింద మేము ఉండడానికి సహాయం చేయండి. మేమందరూ కూడా దీనులుగా ఉండడానికి సహాయం చేయండి. సుంకర్ ఏ విధంగా అయితే దీనుడుగా ఉండి తగ్గించుకుని ప్రార్థన చేశాడో ఆ విధంగా మేము కూడా తగ్గించుకొని ఉండడానికి సహాయం చేయండి. ఎస్తేరు దీనురాలుగా ఉన్నప్పుడు నా ప్రభ ఆమెను ధనికురాలుగా చేశారు. గొర్రెల కాపరి అయిన దావీదును నా ప్రభ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశారు. పరిశుద్ధుడా, నీ మాటలు వింటున్న మేమందరం కూడా దీనులుగా ఉండి వినయము కలిగి విధేయత కలిగి నీ దగ్గర ఉండడానికి సహాయం చేయండి. మేము నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ దీనత్వం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ దృష్టి మా మీద ఉంచండి నా ప్రభా. మేము ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పరిసైన వలె కాకుండా సుంకరి వలె ప్రార్థిస్తూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నేను నామాన్ని హెచ్చించడానికి మాకు సహాయం చేయమని ఈ రోజంతా నా ప్రభా బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. రేపు జరిగే ఆరాధనలన్నీ కూడా చక్కగా జరిగించండి. అనేక మంది రావడానికి సహాయం చేయండి నాయన. అన్ని ఆరాధనలు కూడా నాయన 4 ఆరాధనలు కూడా చక్కగా గంభీరంగా జరగడానికి సహాయం చేయండి. మా బ్రాంచ్ చర్చెస్లో కూడా నా ప్రభా ఆరాధన చక్కగా జరిగించండి. యేసయ్యా మీకే వందనాలు. ఈ రోజంతా మమ్మల్ని కాపాడండి. ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని మేమందరూ కూడా దీనులుగా తగ్గించుకుని నా ప్రభా నీ ఎదుట జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.